దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము సృష్టించిన సృష్టికర్తనే మహిమ రావాలి. సృష్టించిన సృష్టికర్తకు మహిమ రావాలి. ఈరోజు ఇది మొదలుకొని నిరంతరము మన రాకపోకల యందు ఆయన కన్ను దృష్టి ఉంచే దేవుడు. ప్రతి మానవుడు ప్రయాణం చేయని మానవుడు లేడు ఈ లోకంలో. మొదటగా ఆలోచించాలి. అయితే ఆయన కన్ను దృష్టి మన మీద ప్రతి నిత్యము కాపాడుతున్నాడు మానవులందరినీ, సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను. ఈరోజు మనం ప్రవర్తన చెందాలి ప్రతి మానవుడు. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త లేకుండా ఏ మానవుడు భూమి మీద పుట్టడు. ఎందుకంటే ఆయన జ్ఞానంతో పుట్టిన మానవుడు కాడు ఈ లోకంలో. ఆయన జ్ఞానంతో తనలో ఉన్న ప్రాణాన్ని కాపాడుకోలేడు. ఆయన జ్ఞానముతో ప్రతి మానవుడు తన జ్ఞానంతో తనలో ఉన్న ప్రాణాన్ని కాపాడుకోలేడు. చనిపోవుటలో ఆయన జ్ఞానం పనిచేయదు. బ్రతుకుటలో ఆయన జ్ఞానం పనిచేయదు. పుట్టుకలో ఆయన జ్ఞానం పనిచేయదు. దేవుడు కాపాడితే తప్ప సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు అనేకులు సేవకులు బోధలు చేస్తున్నారు, అనేకులు, కానీ వారి లబ్ధి గురించి చేస్తున్నారు. ఇప్పుడు రెండు మనసులు కలిగి జీవిస్తున్న మానవులు, రెండు మనసులు, ఏక మనసు కావాలి అని యాకోబు రాసిన పత్రికలో మనకు చెప్పబడ్డ మాట. ఏక మనసుతోటే మనం దేవుణ్ణి ఆరాధించాలి. నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి అనేది పూర్ణ మనసు అనేది కనబడదు. పూర్ణ ఆత్మ అనేది కనబడదు. మరి ఈ పూర్ణ ఆత్మ ఎవరికైనా కనబడ్డాదా?